కొత్త ఓటర్లతో పాటు నిరుద్యోగుల్ని ఆకర్షించి ఈరోజు అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఆ నిరుద్యోగ యువకులు ఎక్కడున్నారు, విద్యార్థుల సమస్యలేంటి పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో 20 నెలల అనంతరం ఈరోజు నిరుద్యోగ యువకులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఈరోజు రాష్ట్రంపై దండెత్తడానికి సన్నద్ధమవుతున్నారు. వారి కార్యాచరణ ఎలా ఉండబోతుందనే విషయం ప్రస్తుతం ముందుకెళ్తుంది. 20 నెలలు కావస్తుంది. నిరుద్యోగులు ఎక్కడున్నారు, వారికి వృత్తి ఎక్కడుంది తెలియదు, జాబ్ క్యాలెండర్ లేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్, ఈ సమస్యలన్నిటి మీద కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా నోరు మెదపడం వెనక ఎటువంటి నిర్లక్ష్యం వారి వెంట. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్న సందర్భంలో నిరుద్యోగ ఆశలను గల్లంతు చేశారు. ఆ రోజు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో నారా లోకేష్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి నిరుద్యోగ యువకులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు, వారికి నిరుద్యోగ భృతిస్తాము, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేస్తాము, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పైచిలుకు పోస్టులు ఉన్నాయి, వెంటనే మా ప్రభుత్వం రాగానే భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా అటువైపు ఆలోచన